ఆశ పరమేష్ ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం సాలూరు నియోజకవర్గం వచ్చాం. కళల పరంగా చూస్తే ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు జన్మించింది ఇక్కడే. ఘంటసాల కూడా తొలినాళ్లలో సంగీతం ఇక్కడే నేర్చుకున్నారు. ఇక రాజకీయంగా చూస్తే కంటిన్యూస్ గా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యులు ఏ మేరకు అభివృద్ధి చేశారు, ఈ నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనం సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్కి వచ్చాము. ఇక్కడ ఎంతో మంది జాగర్స్ వాకర్స్ వచ్చారు, వారితో కొంచెం మాట్లాడదాము. హాయ్ అండి. హాయ్. పేరేంటండి? గోవిందరావు అండి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ అండి. బిజినెస్. ఏ టైంకి వస్తారు ఇక్కడ వాకింగ్కి? తెల్లవారు 6 గంటలకు వస్తాం. ఊరు ప్రశాంతమైన ఊరేనమ్మా, కానీ డెవలప్మెంట్ విషయంలో అభివృద్ధి విషయంలో మాత్రం జరుగుతున్నాయి కదా సార్. మరి అభివృద్ధి పనులు ఎక్కడ అభివృద్ధి పనులు అంటే ఈ మన కనుచూపు మేరలు అక్కడ జరగట్లేదమ్మా. మరి గ్రామాల్లో రోడ్లు గ్రామాలు ఇవన్నీ ఉంటాయంటే ఏదో ప్రధానమంత్రి పథకాలు ముఖ్యమంత్రి పథకాలు ఉంటాయి తప్పించి ఈ గ్రౌండ్ గత 20 సంవత్సరాలు పెట్టి 30 సంవత్సరాలు పెట్టి చూస్తానా ఎక్కడ వేసిన గొంగల్లో అక్కడే ఉంది. ఏముంటాయండి సాలూరులో మెయిన్ ట్రాఫిక్ సమస్య ఉంది. ఎన్నో ఏళ్ళు పెట్టి ఆ రోడ్లు కొట్టట్లేదు, ఇల్లు కొట్టట్లేదు, రోడ్లు వెడల్పు చేయలేదు. అంటే విస్తరణ పనులు జరుగుతున్నాయా? విస్తరణ పనులు జరగలేదు. చాలా సమస్యగా ఉంటుంది. ఈవినింగ్ వెళ్తే అటు వెళ్ళిన వెహికల్ ఇటువైపు రాదు. చాలా ట్రాఫిక్ సమస్య ఉంది. ఇక్కడున్న రాజకీయ నాయకులే ఆ విధంగా ఆఫ్ చేస్తారని తెలుస్తుంది. మరి రోడ్ల విస్తరణ పనులు ఏమైనా జరుగుతున్నాయా? ఏమీ లేదండి, ఏమీ లేదు. బైపాస్ రోడ్ అని చెప్పి నేటికి 20 సంవత్సరాలు పెట్టిన అలాగా పేపర్ల మీద కాగితాల మీద మాత్రం ఉంది కదా ఆ కార్యక్రమం. ఇప్పటికొచ్చే దానికి ఒక రూపకల్పన కానీ ఏమీ లేదు. ఆల్రెడీ సైట్ లో అందరికీ డబ్బులు కూడా అకౌంట్ లో వేయడం జరిగింది, కానీ పని మాత్రం అసలు ఇప్పటి వరకు ఏం లేదు. పొల్యూషన్ అయితే విపరీతం. ప్రతి టౌన్ తో పోల్చుకున్నట్లయితే సాలూరులో విపరీతమైన పొల్యూషన్ ఉంది. ఎవరైనా వచ్చి మంచి చేద్దాం అనుకుంటే ఏదో పండగలుగా 4 రోజులు వచ్చి ఏ కమిషనరో మంచి చెడ్డ ఎవరైనా సరే 4 రోజులు వచ్చి చేసి వెళ్ళిపోవడమే, కానీ స్థిరంగా చక్కగా టౌన్కి మంచి చేద్దాం అనే ఉద్దేశం ఒక్కరికి కూడా లేదు. ప్రతి రాజకీయ నాయకులు అందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. ఈ గ్రౌండ్ విషయంకి వచ్చినట్లయితే ఈ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ మాకు ఉండడం చాలా అదృష్టం. ఈ జిల్లా మొత్తం మీద ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడా లేదు. మున్సిపాలిటీ అసలు ఏం పోలేదు, డ్రైనేజీలు గట్టి ఏం పోలేవు అసలు. మున్సిపాలిటీ చాలా దారుణంగా ఉంది. 10 సంవత్సరాలు బట్టి అలాగే నడుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, బల్లు పెట్టడానికి కూడా స్థలం లేదు. దానికి బల్లు పెడితే ఈ పోలీసులు వచ్చి ఫైనల్ రాయడం ఈ చేయడం అంతా చేస్తాం. మార్కెట్ ఉందా ఇక్కడ? అంటే మార్కెట్ మెయిన్ రోడ్ అంతా ఉందమ్మా. అదేంటంటే అంటే రైతు బజార్ లాగా ఏం లేదా? రైతు బజార్ లేదు. ఇప్పుడు మెయిన్ రోడ్ మార్కెట్ కి వెళ్ళినట్టుగా అయితే ముక్కు మూసుకుని వెళ్ళాలి మేడం. మరి అంత దారుణంగా ఉంటది, అంత దుర్గంధం ఏమీ ఉండదు. 80% వరకు ఫిష్ మార్కెట్ అక్కడే, వెజిటబుల్ మార్కెట్ అక్కడే. మున్సిపాలిటీ చాలా బ్యాడ్, కానీ వెళ్ళే కొనే పరిస్థితులు లేవు. అక్కడికి వెళ్ళాలన్నా మాకు ఇబ్బంది. మరి ఎవరైనా దృష్టి పెట్టారా అధికారులు కానీ ఎవరైనా? ఈ మధ్యనే మున్సిపాలిటీ వాళ్ళు షాపింగ్ డిస్మెటల్ చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తామని అన్నారు. అది మొత్తం స్టార్ట్ అయిన టైంలో ఈ ఎలక్షన్ రాజకీయ నాయకులు అందరూ కలిసి ఏదో కమిటీ అంటే మున్సిపాలిటీ అద్దెకునే అందులో ఉన్న యజమానులతో టైఅప్ అయ్యారో లేకపోతే ఏటయ్యిందే కానీ అది కూడా స్టాప్ అయిపోయింది. ఎవరు టైఅప్ అయ్యారండి? అంటే రాజకీయ నాయకులు, అక్కడ ఉన్న వర్తకులు. అది ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళే అనుభవిస్తున్నారు. పై వాళ్ళకి ఎవరికి లేదు. అదే మనకు మున్సిపాలిటీ షాపుల కింద మార్చి చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. షాపులు ఎంత డిమాండ్ ఉండదు. మరొక ఇండస్ట్రీ అనేది ఇటు ఏది లేదు. ఒక ఓన్లీ లారీల మీద బతకడం ఇక్కడ జీవనోపాధి. దాన్ని నమ్ముకున్న మిగిలిన వ్యాపారస్తులు అందరూ దాని మధ్య డెవలప్మెంట్ అంతే తప్పించి మరి ఇంకొక వ్యాపారం అనేది ఎట్లేదు, డెవలప్మెంట్ అనేది లేదు. ఇన్ని 1000 లారీలు ఉన్న మీద రోడ్లు అంటే ఇరుకు రోడ్లు, డబుల్ ట్రాక్ రోడ్డు కూడా లేదన్న. అంటే విస్తరణ పనులు ఏం జరగట్లేదు, అసలు ఏటీ లేదు. జనాల మధ్యలో ఈ లారీలు వెళ్ళవలసి వస్తుంటుంది. ఎందుకంటే ఊర్లో వెళ్ళి 1 వే ట్రాఫిక్ ఇచ్చారు. 1 వే ట్రాఫిక్ అంతా ఊరు సెంటర్లో వెళ్ళి 1 వే ట్రాఫిక్ ఇచ్చారు. ఆ 1 వే ట్రాఫిక్ అంతా వీధుల్లో వెళ్ళాలి. గత 20-25 ఇయర్స్ నుంచి మెయిన్ రోడ్ అలాగే ఉంది, కానీ ఎక్స్టెన్షన్ ఏం అవ్వలేదు. మరి ఇది మీరు లోకల్ లీడర్స్కి వాళ్ళకి కంప్లైంట్ ఎప్పుడైనా పాస్ చేశారా? చేస్తున్నారు మేడం. ఇక్కడ ఎలాగొచ్చిందంటే గవర్నమెంట్ ఒకటి, ఎమ్మెల్యే ఒకటి అవడం వల్ల అదే మెయిన్ అవుతుంది. ప్రస్తుతానికి ఉన్న శాసనసభ్యుడు ఇక్కడ అధికార పక్షం నుంచి సపోర్ట్ లేదు అని అంటున్నారు కదా, మరి అదే ఎలా? అధికార పక్షం సపోర్ట్ చేయాలంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ సాధక బాధలు మన నియోజకవర్గంలో ఏమున్నాయని వాళ్ళు గొంతెత్తి అక్కడ చెప్తే
వాళ్ళు ఏమో చేయమైనా సరే అవకాశం ఉన్నంత వరకు సహకరిస్తారు. అంతేగాని నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేని అయ్యాను, అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి అసెంబ్లీకి? మా దురదృష్టకరం ఏంటంటే అధికార పక్షంలో ఉండేది తెలుగుదేశం, మా ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీ. పూర్తి స్థాయిలో ఇద్దరు కలిపి ఎవరు కూడా పూర్తి స్థాయిలో న్యాయం అయితే చేయట్లేదు. ఏంటి డెవలప్మెంట్? ఎవరు డెవలప్మెంట్ ఏమీ లేదు. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి బాధ్యత వాళ్ళది. ఇక్కడ ఉండేదా ఉద్యోగాలు పెద్దగా లేవు, ఫ్యాక్టరీలు లేవు, ఏమి లేవు. ఉండే 80% మోటార్ ఫీల్డ్ మీద ఆధారపడి 80% కూడా కొన్ని వేల కుటుంబాలు ఓన్లీ కేవలం మోటార్ ఫీల్డ్ మీద సాలూరు ఆధారపడి ఉంటుంది. అందుకు అధికార పక్షం తెలుగుదేశం యువతలు వచ్చి ఎమ్మెల్యే గారు ఏమో వైఎస్ఆర్సీపీ ఆయన చేస్తారని ఈయన చేస్తారని ఆయన మొత్తం కలిపి జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్పించి ఎవరికి ఏ విధమైన న్యాయం కూడా జరగట్లేదు. పోనీ ఇంకో విషయం, ఎక్కడో ఏదో చేద్దాం, వాళ్ళకి టాయిలెట్స్ కడదాం, సొరబ్ కాంప్లెక్స్ కడదాం అని అంటే ఏ ఆస్తుల దగ్గరికి వెళ్ళా ఆ రాజులు ఒకటి అడ్డు మాకు. అలా ఆస్తి మాది, ఈ జాగా మాది, ఇది జాగా మాది, అది జాగా మాది. ప్రభుత్వ పరంగా సాయం చేద్దామని ముందుకు వస్తే ఆల్ కేసులు వేస్తున్నారు, ఇది మాది, అది మాది, ఇది మాది అని. విన్నాం కదా, జాగర్స్ వాకర్స్ అందరూ కూడా ఇక్కడ సమస్యలు పెరుగుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గట్లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి చూసాం. మరొక ప్రాంతానికి వెళ్దాం. అక్కడ ప్రజల సమస్యలు ఏంటి, అసలు సాలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, వారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనం పనుకు వలస గిరిజన ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు. వీరితో మాట్లాడి వీరి సమస్యలు ఏంటి, ఇక్కడ ఎలా ఉంది అని వారి మాటలో తెలుసుకుందాం. హాయ్ అమ్మ, పేరేంటి? నా పేరు మంచాల పారమ్మమ్మ. మరి మీకు ఐటీడీఏ తరపున సౌకర్యాలన్నీ అందాయా? బాగానే అందుతున్నాయి. ఏం సమస్యలు లేవా? మరి సమస్యలు అంతా లేవమ్మా. ఈ పెంచడానికి అన్ని ఒక చుట్టూ వస్తాయి. సమస్యలు అన్ని ఒక్క చుట్టూ తీర్చగలరా? ఒక్కొక్కటి అలాగా అభివృద్ధి అవుతున్నాము. ఏమ్మా, ఏం చేస్తుంటారు? పనికి వెళ్తున్నానమ్మా. ఎక్కడ పనికి? ఉపాధి పనికి. ఉపాధి పని ఎంత వస్తుంది రోజుకి? పనిని బట్టి ఇస్తారమ్మా. ఉపాధి పనికి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అల్ల చెరువులోను. మీరండి? మేము ఉపాధి పనికి. ఉపాధి పనికి ఎక్కడికి? అక్కడే చెరువు దగ్గర. ఒకే చెరువు దగ్గర అందరూ? ఎంతమంది వెళ్తారు చెరువు దగ్గరికి ఇక్కడ నుంచి? ఊరందరమే. మరి ప్రతిపక్షాల వారు ఇక్కడ ఏం సదుపాయాలు అందించట్లేదు, అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు అని అంటున్నారు కదా, మరి ఎలా ఉంది ఇక్కడ? అమ్మ అంబులెన్స్ లేదని ప్రతిపక్షం వాళ్ళు చెప్పినా మేము తిన్నోళ్ళమి, అక్కడ అభివృద్ధి పొందిన వాళ్ళమి లేదంటే మేము ఆ నోరు పడిపోదా? ఇక్కడ ఉన్న అన్ని వర్గాల వాళ్ళకి పెన్షన్లు అందుతున్నాయా? అర్హత ఉన్న వాళ్ళకి అందరికి అందుతున్నాయి మేడం. ప్రతిపక్షం వాళ్ళు అలాగే చెప్తారు మేడం. ఇక్కడ ఎస్టీ కాదంటే 50 సంవత్సరాలకి సీఎం గారు ఆదేశాల మీదకి 50 సంవత్సరాలకి పెన్షన్ పెట్టమన్నారు. వాళ్ళతో కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. మీ వయసు ఎంత అండి? 60 సంవత్సరాలు. మరి పెన్షన్ వస్తుందా మీకు? ప్రతి నెల కరెక్ట్ గా పడుతుందా మీకు? ప్రస్తుతం మనం మామిడిపల్లి వచ్చాము. ఇక్కడ వరి నాట్లు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అమ్మ ఇలా రా ఒకసారి. మొత్తానికి నేను కూడా వరి నాట్లు వేయడానికి వచ్చేసాను. వీరితో మాట్లాడదాం. ఎంత ఇస్తారు మీకు? 130 ఇస్తారు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఆహా, సరిపోద్దా మరి? చాలు మరి రేట్ చేస్తాము. ఆహా, మరి అన్ని రేట్లే. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లోనే మా అబ్బాయి, మా అమ్మ, నేను. 60 ఉంటుంది. 60 ఉంటుంది. మరి పెన్షన్ వస్తుందా మమ్మీకి? ఇస్తాండాలి మొన్నటి నుంచి. అయ్యా, అంతకుముందు ఇవ్వలేదేంటి? అంతకుముందు మరి భర్త చచ్చిపోయిన తర్వాత ఇస్తాండు. విత్తనాలు ఇస్తున్నారా మరి సబ్సిడీలో? వాళ్ళకి నచ్చితే ఇస్తారు, నేత అయిపోయి అని చెప్తారు. అదేంటి అలా చెప్పడం? ఎప్పుడు ఒకలా ఉండరా ఏంటి? ఎప్పుడు ఒకలా గుంతి ఖాతాలు ఎందుకు కొనుక్కోవడం. ఏమ్మా, ఏం పేరు? వెంకటమ్మ. వెంకటమ్మ, ఉదయం నుంచి ఇలా ఈ నాట్లు వేస్తుంటే కాలక్షేపం ఎలా మరి? అలాగే కొడుకు లేడు, చచ్చిపోండు. ఒక్కదాన్నే ఉన్నాను, కోళ్ళు ఉంది అంతే. మరి కొడుకు లేడు, 4 కూతుర్లు. అవునా? అయితే బానే బండి నడుపుకొని వచ్చావు అన్నమాట. మరి అలాగే నడపతే చేస్తాం. సరే, ఈ వరంతా వేస్తున్నావు కదా, ఉదయం 6 నుంచి 1 గంట వరకు. మధ్య మధ్య పాటలు ఏమైనా పాడతావా? పాడిదా? మరి పాడి. కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నేను బాసి నేనెట్లా మరుసుంటిరా కమసకును సంహరించ సద్గురుడు అవతారమెత్తినప్పుడు ద్రేవకి గర్భంబన కృష్ణావతారుడై జన్మించిను తలతోన జననమైతే తనకి బహుమా సంబలొచ్చు ననసు విద్రికాలుని బుట్టెను 7 రాధులని సంహరించి నెత్తిరతో ఎంటప్పుడే యాబాల క్రావును ఏడ్చును. చాలా బాగా పాడావు. ఏంటి ఊర్లో సమస్యలు ఏమున్నాయి?
సంవత్సరాలు అంటే మేము అగ్రిగోల్డ్ కట్టాము 25,000 కట్టాము. ఓకే. అవి మాకు రాలే. ఇప్పుడు 2014 కట్టాము. ఇవి ఇప్పుడు 2019 వచ్చింది. 5 సంవత్సరాలకి 50,000 వస్తుంది అన్నారు. మాకు ఆడపిల్లకులు పాపకులు మా ఆయన లేరు చనిపోండు. ఆదావంతదని కట్టుకుని ఇప్పుడు రాలేదు. ఓకే. ఏజెంట్ ఎవరు? ఏజెంట్ వంగపండాల శాతను. తెలిసిన ఆయనేనా? అందరు తెలిసిన వాళ్ళే కదా ఏజెంట్లు ఇందులో? తెలిసిన. మరి సమస్య దృష్టికి తీసుకెళ్లారా ప్రభుత్వం దృష్టికి? పోలీస్ స్టేషన్ లో పెట్టారు, కాగితాలన్నీ ఇచ్చాము, మరి ఏటి చెప్పలేదు. ఎంతకాలం అయింది కాగితాలన్నీ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో? ఇప్పుడు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయినా ఇంకా సమస్య నెరవేరలే, డబ్బానికి రాలే. ఎంతమంది ఉంటారు మీ వాళ్ళు ఈ అగ్రిగోల్డ్ లో? మాకు 10 మందిని కట్టాము. 5,000 కట్టిన వాళ్ళము, 10,000 కట్టిన వాళ్ళము. నానైతే 25,000 కట్టాను. 10 మందిని కట్టాము మా ఊర్లో, మా మామిడి పిల్లలు. ఎన్ని రోజులు కష్టపడితే 25,000 వస్తుంది మీకు? ఎక్కువ రోజులే కష్టపడాలి. అది నిత్యం వెళ్ళాలి. ఒక రోజు ఉంటాము, ఒక రోజు వెళ్తామంది మా పొట్ట జెండ పట్ట వెళ్దాం. మరి మీ లోకల్ నాయకులు ఎవరైనా వచ్చారా అగ్రిగోల్డ్ సమస్యకి సంబంధించి? ఎవరూ రాలేదు ఇప్పటికే. చూసాం కదా, ఇది సాలూరు నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితి. పోల్ యాత్రలో మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం.